ఒక లెవెల్ ఆఫ్ స్టాండర్డ్స్ ఇవన్నీ కూడా మాట్లాడుకుంటుంటారు స్టూడెంట్స్. కొంత లెవెల్ ఆఫ్ స్టూడెంట్స్ ఏంటంటే జస్ట్ వాళ్ళకంత స్కిల్స్ ఉండకపోవచ్చు, అంత నాలెడ్జ్ లెవెల్స్ ఉండకపోవచ్చు, అంత అవేర్‌నెస్ ఉండకపోవచ్చు. వాళ్ళకుండేటువంటి మహా అయితే ఎన్‌పీటీఎల్‌లో సర్టిఫికేషన్స్ కోర్సెస్ చేయడమే చాలా గొప్పగా ఫీల్ అయిపోతూ ఉంటారనమాట వాళ్ళు. హౌ రిలవెంట్ ఈస్ ఎన్‌పీటీఎల్? సో, ఏదో ఒకటి స్టార్ట్ చేయడం అనేటువంటిది ఉండాలి కాబట్టి, ఏదో రూరల్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న స్టూడెంట్స్ వాళ్ళకి. ఈ ఎన్‌పీటీఎల్ కోర్సెస్ అనేటువంటివి ఎంతవరకు వైటల్ రోల్ ప్లే చేస్తాయి? వాళ్ళ స్కిల్స్ ఎన్హాన్స్‌మెంట్‌కి సంబంధించి, లేకపోతే అకాడమిక్స్ బిల్డింగ్‌కి సంబంధించి, లేకపోతే కాన్సెప్ట్ లెర్నింగ్‌కి సంబంధించి, లేకపోతే అప్లికేషన్ స్కిల్స్‌కి సంబంధించి. మీకు ఎన్‌పీటీఎల్ గురించి ఐడియా ఉందా? ఏదైనా కోర్స్ ఏమైనా చేసారా? ఆ! ఎన్‌పీటీఎల్ మీద నేను ముందు పైథాన్ ప్రోగ్రామింగ్ మీద కోర్స్ చేశాను. దాని సర్టిఫికేషన్ ఎగ్జామ్ రాసాను. అవన్నీ చేశాను నేను. కానీ ఎన్‌పీటీఎల్ ఏంటంటే ఇప్పుడు ఒక ఫ్యాకల్టీ వచ్చి మీ కాలేజ్‌లో మెంటర్స్ ఉంటారు. ఈ ఒక మెంటర్‌కి 20 స్టూడెంట్సా అలా ఏమైనా అలౌ చేస్తారు. ఈ ఒక మెంటర్ వన్ ఆన్ వన్‌గా అందరి దగ్గర మాట్లాడతారు. మెంటర్ ఒక్కొక్కరి దగ్గరెళ్లి ఎన్‌పీటీఎల్ కోర్స్ నువ్వు రిజిస్టర్ చెయ్యి. నీకు చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. సర్టిఫికేషన్ వస్తుంది. ఎగ్జామ్ ఉంటుంది. కోర్స్ ఉంటుంది. కోర్స్ నుంచి నువ్వు ఈ టాపిక్స్ నేర్చుకుంటావు. ఈ టాపిక్స్ నేర్చుకొని నువ్వు ఇలా అప్లికేషన్ వాడొచ్చు. ఇది మొత్తం మీకు ఉంటుంది. సో, ఇది మొత్తం నేర్చుకునే ప్రాసెస్ నీకక్కడ ఉంటుంది అని వాళ్ళు మెంటర్స్ చెప్తారు. ఓకే. డన్. మీరు స్టార్ట్ చేశారు. ఎన్‌పీటీఎల్ రిజిస్టర్ చేశారు. రిజిస్ట్రేషన్ ఫీస్ పే చేశారు. నెక్స్ట్ మీరు స్టార్ట్ చేశారు ఎన్‌పీటీఎల్. 1 వీక్, 2 వీక్స్ ఎవ్రీ వీక్ అసైన్‌మెంట్ సబ్మిట్ చేయడం. ఎవ్రీ వీక్ ఈ అసైన్‌మెంట్, ఆ అసైన్‌మెంట్, ఈ కోడింగ్ ప్రాక్టీస్ ఎగ్జామ్, ఈ మాక్ ఎగ్జామ్ మీరు ఇవన్నీ చేస్తూ ఉంటారు. దాని తర్వాత ఇప్పుడేంటి ఓకే. నెక్స్ట్ ఎగ్జామ్ వస్తుంది రేపు. రేపు ఎగ్జామ్ ఉంది. ఇంకోసారి నేను కోర్స్ మెటీరియల్ ఒకటుంటుంది. ఆ కోర్స్ మెటీరియల్ నేను ఒకసారి చదువుతాను. వాళ్ళిచ్చిన పీడీఎఫ్ నేను చదువుతాను. చదివిన తర్వాత ఎగ్జామ్ ఎళ్లి రాస్తాను. కానీ ఏంటి మీరొక్కరు కాదు. మీతో పాటు మీరు క్లాస్‌లో నా అదర్ 69 పీపుల్ కూడా మీరున్నారు. మీరు మొత్తం 70 పీపుల్ కూడా ఒక ఎన్‌పీటీఎల్ కోర్స్ చేస్తే అందరి లెవెల్ ఒక లెవెల్ పైకొచ్చింది. కానీ ఏంటి అందరూ మళ్ళీ సేమ్ లెవెల్‌లో ఉన్నారు. ఫస్ట్ మీరు అందరూ ఈ లెవెల్‌లో ఉంటారు. నెక్స్ట్ ఎన్‌పీటీఎల్ కోర్స్ చేసారు. అందరూ ఈ లెవెల్‌లో ఉన్నారు. కానీ ఇప్పుడు మీకు ఇంకా మీ నెక్స్ట్ పర్సన్‌కి డిఫరెన్స్ ఏంటి? నేను పైథాన్ ప్రోగ్రామింగ్‌లో ఎన్‌పీటీఎల్ చేశాను. వాడు సి ప్రోగ్రామింగ్, జావా ప్రోగ్రామింగ్‌లో వాడు ఎన్‌పీటీఎల్ చేశాడు. ఓకే. మీరిద్దరు ప్రోగ్రామింగ్ చేశారు. మీరిద్దరు సర్టిఫికేషన్ చేశారు. మీ డిఫరెన్స్ ఏంటి? బ్లాంక్ అవుతారందరూ. సో ఏంటి ఎన్‌పీటీఎల్ చేయాలి. ఎన్‌పీటీఎల్ ఈస్ ఇంపార్టెంట్. కానీ ఏంటి అది మీ లెవెల్ 0 నుంచి లెవెల్ 1 వరకి తెస్తుంది. లెవెల్ 2, 3, 4 ఎళ్ళడం అది మీ సొంతంగా చేయాలి. మీరు ఓన్‌గా చేయాలి.